మంచి మాట. రూపాయి ఉందని ఎప్పుడూ అహంకారంతో ఉండకు. ఈరోజు నీ దగ్గర రూపాయి ఉందని నువ్వు అహంకారంతో ఉన్నావంటే నీకు చాలా నష్టం జరుగుతుంది. అలాగే 10 ఉన్నదని, అంటే 10 రూపాయలు ఉన్నదని ఇతరుల పరువు తీయకు. 100 రూపాయలు ఉన్నాయని ఇతరులపై నింద వెయ్యకు. 1000 ఉన్నాయని, 1000 రూపాయలు ఉన్నాయని ఇతరుల గొయ్యి తవ్వకనమాట. 1 రూపాయి ఉంటే అహంకారం చూపకు. 10 రూపాయలు ఉంటే ఇతరుల పరువు తీయకు. 100 రూపాయలు ఉంటే ఇతరులపై నింద వెయ్యకు. 1000 రూపాయలు నీ దగ్గర ఉంటే ఎదుటి వారిపై గొయ్యి తవ్వకు. అలాగే 1,00,000 రూపాయలు నీ దగ్గర ఉన్నాయంటే ఇతరులను భిక్షగాలు అని వాళ్ళను చులకనగా చూడకు. నీ దగ్గర 1,00,00,000 రూపాయలు ఉన్నాయని ఇతరులని కూటికి లేనివాడని అనకు. ఎందుకంటే కాలం ఎప్పుడు ఒకే తీరుగా ఉండదు, మారుతూ ఉంటుంది. కాబట్టి ఎవరి జీవితం వారిది. లేనోడు లేని విధంగా, ఉన్నోడు ఉన్న విధంగా వారి బ్రతుకులు వారు బ్రతుకుతారు. అంతేకాని ఇతరులను హేళన చెయ్యొద్దు. మనం వచ్చినప్పుడు ఏమి తీసుకురాలే, అలాగే పోయేటప్పుడు ఏమి తీసుకుపోము. ఇది నిత్య సత్యం అన్నమాట. ఇది జీవిత సత్యం కూడా. పుట్టుక చావు మధ్యలో మిగిలేది మన మంచితనమే. కాబట్టి అందరితో మంచిగా ఉండు. అలాగే మన మంచితనమే మనల్ని ఎప్పుడైనా కాపాడుతుంది. ఇఫ్ యూ లైక్, యూ కెన్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.